వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సీత. థ్యాంక్స్ అండి. పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళటం, జాబ్ రావటం, రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళటం ఊహించినంత స్పీడ్గా టకటక అయిపోయింది కదా. అవునండి, ఈ జాబ్ వస్తుందో రాదో అని కొంచెం టెన్షన్ పడ్డాను. నువ్వు తలుచుకోలే గానీ జాబ్ రాకుండా ఎలా ఉంటుంది? ఆ మీకొక తమాషా విషయం చెప్పాలండి. తమాషా విషయమా? ఏంటది? నేనిక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళానా, అక్కడ రోడ్డు తవ్వారు కాబట్టి బస్సులో రావని తెలియక బస్ స్టాప్లో నిలబడ్డాను. ఒక పక్కనే ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుందేమోనని టెన్షన్ పడుతుంటే ఇంతలో ఒక మహానుభావుడు నా కంగారు అర్థం చేసుకొని టైంకి ఆఫీస్ దగ్గర దింపాడు. ఇంటర్వ్యూ అయ్యాక గానీ తెలియలేదు నన్ను డ్రాప్ చేసిన అతనే ఆ కంపెనీ ఎండీ అని. అవునా? ఒక్కొక్కసారి అలాగే జరుగుతూ ఉంటుంది. ముందు ఆయన మాటల్ని బట్టి కొంచెం క్యారెక్టర్ని అనుమానించాను, కానీ మనసు చాలా మంచిదని తర్వాత అర్థమైందండి. అయితే రేపటి నుంచి సీత గారు ఈ రామరాజుకి సాయంత్రం దాకా అందుబాటులో ఉండరు అన్నమాట. మన ఫ్యామిలీ కోసం తప్పదు కదండి. ఇంకొక విషయం ఏంటంటే, కనీసం 1 year అయినా నేను జాబ్ చేయాలనుకున్నాను కదా. కంపల్సరీ 1 year జాబ్ చేయాలి అని వాళ్ళ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నారు. సూపర్. ఏమండి, పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి, పడుకుందామండి. స్వామి, ఇప్పటిదాకా నా కుటుంబం కోసం ఇంట్లోనే ఉండి బాధ్యత వహించాను. ఇప్పుడు అదే కుటుంబం కోసం ఉద్యోగ బాధ్యతల్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. నా ప్రయత్నానికి ఎలాంటి భంగం కలగకుండా కష్ట నష్టాలు అధిగమించి మేమంతా సంతోషంగా ఉండేలా చేసి మనోధైర్యాన్ని ప్రసాదించు. సీత, నీ కేపబిలిటీ, నీ సిన్సియారిటీ నాకు తెలుసు. నీ పనిలో నువ్వు సక్సెస్ అయి ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరుకున్నాక తప్పకుండా అయి తీరుతుందండి. కాకపోతే భర్తగా మీరు నాకు ఇవ్వాల్సిన భరోసా ఒకటుంది. తప్పుగా అనుకోకపోతే అడుగుతాను. నీ గురించి ఎప్పుడైనా నేను అలా అనుకుంటానా? ముందు ముందు కూడా అలా అనుకోకూడదని అడుగుతున్నాను. అంటే? నేను చేస్తున్న ఉద్యోగంలో రకరకాల మనుషులు, వ్యక్తిత్వాలు, ప్రవర్తనలు ఉంటాయి. అలాగే మనింట్లో కూడా మనిద్దరి మధ్యన ఎప్పటికీ కలతలు రాకుండా ఉండాలంటే మీరు నన్ను నమ్మాలి. ఎందుకంటే జనం కంటికి కనపడిందే నిజం అనుకుని పుకార్లు పుట్టిస్తారు. దాని వెనుక ఉన్న అసలు నిజమైన కళ్ళకి తెలిసేలోపు అనర్థాలు జరిగిపోతాయి. చెప్పుడు మాటలు అనుమానాన్ని కలిగించి ఆందోళన కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటివేవి మన మధ్యన రాకూడదని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సీత, నేను నన్ను నమ్ముకోవడం కంటే నిన్నే ఎక్కువగా నమ్ముతాను. నా మనసు మీద నేనెందుకు అనుమానం పడతాను? ఎవరో అన్న మాటల్ని పట్టుకుని శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం కోసం, సీతా మహాసాధ్వి గొప్పతనం తెలియడం కోసం భార్యని అడవులకు పంపాడు. కానీ నేనొక్కడే కాదు, లోకమంతా కోడై నా భార్య గురించి కూతలు కూసినా నా సీతను గుండెల్లో పెట్టుకుంటేనే కానీ చెవికెక్కించుకుని నిన్ను దూరం చేసుకోను సీత. థ్యాంక్ యూ అండి. నన్ను ఆశీర్వదించండి. నేను వెళ్ళొస్తానండి. అత్తయ్య, వెళ్ళొస్తాను. అమ్మాయి ఆగు.
శుభమాన అమ్మగారు మొదటి రోజు ఆఫీస్కి వెళ్తుంటే ఆపుతారేటండి? నువ్వు నోరు మూసుకురా పడుద్దాయి. ఏంటత్తయ్య? నువ్వు నీ ఆఫీస్ పనులన్నీ చాలా చక్కగా చక్కబెడతావని తెలుసు, కానీ నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇంటి పనులెలా? టిఫిన్లని, భోజనాలని, టీలని, జ్యూసులని, పాలని. మారుతి, నువ్వుండు. నేను వంట బాగా చేస్తాను గానీ వంట సెగ నా ఒంటికి పడదని వంటగది ఛాయలకే వెళ్ళొద్దన్నారు డాక్టరు. పైగా వయసుతో వచ్చిన కీళ్ళ నొప్పులు. నీ తోటికోడళ్ళ మొహాలు చూస్తే వంట తెలుసుడు వాళ్ళ లేరు. మరెలా చెప్పు? ఉహుం. మీరేం దిగులు పెట్టుకోకండి అత్తయ్య. ఆఫీస్తో పాటు ఇంటి పనులు కూడా నేనే చూసుకుంటాను. 5ంటికే లేచే టిఫిన్లు, భోజనాలు అన్నీ రెడీ చేసి నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. రోజు కూడా అలాగే చేస్తాను. మాయమ్మే, ఎంతైనా నా పెద్ద కోడలు పద్ధతి తెలిసిన పిల్ల. వండి పెడతారు కాబట్టి. మారుతి, మారుతి మాటలకేం గాని మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నావు, వెళ్ళరా అమ్మా. జాగ్రత్త సీత. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను. సీత, నువ్వు వెళ్ళు. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. వద్దని చెప్తుంటే తలకెక్కట్లేదా? అంటే చెయ్యి లేపడం, పెళ్ళాన్ని తిట్టడం తప్ప మీకు ఇంకేమైనా చేతనవుతుందా? మీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నేను ఫిక్స్ అయ్యాను, చేసి తీరుతాను. నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నేను కూడా ఊరుకోను. ఇంటి పరువు తీసుకెళ్లి వీధిన పెడతానంటే అస్సలు క్షమించను. నన్ను చంపినా సరే నేను అనుకున్నది చేసి తీరుతాను. అరే శంకర్, శంకర్! అన్నయ్య పిలుస్తున్నాడు. పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకో. ఆ గొడవ ఏంట్రా శంకర్? ఏం లేదన్నయ్య, చిన్న విషయంలో మాట పెరిగింది అంతే. ఏం లేదులే అనుకున్నప్పుడు ఏమీ లేనట్టుగానే ప్రవర్తించాలి, కానీ భార్యాభర్తలుగా మీ ఇద్దరికి మాత్రమే వినిపించాల్సిన మాటలు 4 గోడలు దాటి బయటికి వినిపించడం మంచి పద్ధతి కాదు. సారీ అన్నయ్య, నన్ను క్షమించు. దాక్షాయిని, ఏవైనా ఉంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడతాను. నువ్వేం తొందరపడుకో, లోపలికి వెళ్ళు. అప్పటిదాకా కాదక్క, ఇప్పుడే తెలిపోవాలి. అసలేంటి విషయం? ఏముందదినా, తిన్నదరక్క పైత్యం కమ్మి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. దాక్ష తత్వానికి ఆ ప్రొఫెషనల్లో ఇమళ్ళేవు. పైగా పొట్టి బట్టలు, ఫోటోషూట్స్ చేయాలి. నీకంత సహనం, ఓపిక లేదు. అసలేంటక్క నువ్వు? నా మనస్తత్వం ఏంటో, నేను ఎలా ఉంటానో, ఏం చేయగలనో, ఏం చేయలేనో అన్ని నువ్వే డిసైడ్ చేసేస్తావా? ఇది డిసైడ్ చేయటం కాదు దాక్షాయిని. నువ్వు ఇబ్బంది పడకూడదని, నీ పనుల వల్ల మన కుటుంబం సమస్యల్లో పడకూడదని మంచి మనసుతో చెప్తోంది. మంచి మనసు అంటే మా మనసుకు నచ్చిన పని చేయకుండా అడ్డుపడడమా బావగారు? మనసుకు నచ్చిన పని అంటే ఏంటి సరస్వతి? అందరినీ బాధ పెట్టి చేసేదా? ఇంటి గౌరవం గురించి ఆలోచించకుండా చేసేదా? నేను మోడలింగ్ చేసినంత మాత్రాన మన ఇంటి గౌరవం మంట కలిసిపోతుందా శ్రవణ్?
వదినా, నువ్వు మోడలింగ్ చేస్తే మన పరువు పోకపోవచ్చు, కానీ ఆ ప్రొఫెషన్లో నీకు ఎదురయ్యే నిన్ను కలిసే మనుషుల వల్ల మన ఫ్యామిలీకి చెడ్డ పేరు రావచ్చు. ఇది మరీ మంచిగుంది. ఎవడో ఏదో లత్కూరు పని చేస్తాడని మన పనులు ఆపుకుంటామా ఏంది? వాదనలు అనవసరం. దాక్షాయణి, నీకిష్టమైతే వేరే పని ఏదైనా చేసుకో, మోడలింగ్ మాత్రం వద్దు. ఇదెక్కడ న్యాయం బావగారు? మీ ఆవిడ ఉద్యోగం చేస్తానంటే ఎంకరేజ్ చేసి మరీ పంపించారు. నా దగ్గరకు వచ్చేసరికి అడ్డుపుల్ల వేస్తున్నారు. ఆపండే. పెద్దదాన్ని నేనొకదాన్ని ఇక్కడున్నాననే విషయం మర్చిపోయి ఏంది మీ వాదనలో? ఈ ఇంట్లో మీరేం చెయ్యాలన్నా వద్దనా చెప్పాల్సింది నేను. చూడమ్మా దాక్షాయిని, చిన్న చిన్న బట్టలు వేసుకుని వయ్యారాలు పోతూ అటు ఇటు తిరుగుతానంటే మరింట్లో కుదరదు. ఈ కుటుంబానికి ఓ పెద్దరికం ఉందే, దాన్ని కాపాడు. అనవసరంగా నా విషయాల్లో జోక్యం చేసుకోకుండా ముందు మీ పెద్దరికాన్ని మీరు కాపాడుకోండి. దాక్షాయిని, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? నువ్వు మోడలింగ్ ఆలోచన మానుకో, అంతే. మోడలింగ్ ఎలా ఉంటుందని నేను నీ అభిప్రాయం అడగలేదు. చేయమంటావా వద్దంటావా అని నీ సలహా అడగలేదు. ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను, అంతే. ఇదే ఫిక్స్. వదినా, నువ్వు ఫస్ట్ డే జాబ్కి వెళ్తూ మనసులో ఇవన్నీ ఎందుకు? నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. వదినా, ఇవన్నీ ఎప్పుడు మన ఇంట్లో ఉండేవే వదినా. మనసులో ఏం పెట్టుకోకండి. ఆఫీస్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ వదినా. ఆల్ ద బెస్ట్ వదినా, జాగ్రత్తగా వెళ్ళిరా. సీత, నువ్వు వెళ్ళు. ఇల్లేలా తగలడిందేంద్రా రామరాజు? నీ భార్యం ఉద్యోగం అంటది, నీ మరదలేమో మోడలింగ్ అంటది. ఊరి జనానికి తీర్పు చెప్పే నీ మాట ఎవరు ఎన్రా ఈ ఇంట్లో? నీ తాతల కాలం నుంచి ఏనాడైనా మన ఇంట్లో ఇలాంటివి జరిగాయా? ఆడోళ్ళు తలెత్తి మగాడికి సమాధానం చెప్పడం ఉందా? అమ్మా, కొన్నిసార్లు ఆవేశం అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. వివేకం కోల్పోయి నోటికొచ్చినట్టు మాటలు అనిపిస్తుంది. నువ్వేం పట్టించుకోవద్దమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సార్ కాన్ఫరెన్స్లో ఉన్నారు, మీరు కొంచెం వెయిట్ చేయండి. అలాగే. 3 months నుంచి సేల్స్ మరీ దారుణంగా డ్రాప్ అయ్యాయి. మనకున్న 80-90 బ్రాంచెస్లో ఎక్కడా ప్రాఫిట్ లేదు, పైగా చాలా లాస్లో ఉంది. ఏం చేస్తున్నారు మీరంతా? కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఆఫర్లు, స్కీములు పెడుతూనే ఉన్నాం సార్. అయినా ఎవరూ వచ్చి సరుకులు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు సార్. నాకు రీజన్స్ వద్దు, ప్రాఫిట్ కావాలి. దానికి మీరేం చేస్తారో చేయండి. సార్, సీత గారు వచ్చారు. ఇప్పుడే వస్తాను. హే సీత గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీకు కూడా టైం పంక్చువాలిటీ అంటే ప్రాణం అనిపిస్తుంది. నేను చెప్పినట్టు షార్ప్ 9 o'clockకి ఆఫీస్కి వచ్చేసారు.
టైం సెన్స్ ఉంటే లైఫ్లో ఏదైనా సాధించొచ్చని మా తాతయ్య ఎప్పుడు చెప్తుండేవారు. కానీ ఆ టైం సెన్స్ లేని వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. ఓకే ఓకే కమ్ ఆన్. వెల్కమ్. సీత గారు సేల్స్ డిపార్ట్మెంట్లో ఈరోజే జాబ్లో జాయిన్ అయ్యారు. నమస్తే. నమస్కారం అండి. ప్లీజ్ బీ సీటెడ్. కంటిన్యూ చేయండి. సార్, అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా పెద్ద క్వాంటిటీ ఉన్న సరుకులే సేల్స్ కావడం లేదు సార్. ఐ మీన్ 2 kgs, 5 kgs లాంటి ప్యాకింగ్స్. అందుకని 2 kgs ప్యాక్ ప్రతిదానికి చిన్న నూడిల్స్ ప్యాకెట్, 5 kgs దానికి కొంచెం పెద్ద నూడిల్స్ ప్యాకెట్ ఫ్రీ ఆఫర్ పెడితే సేల్స్ బాగా పెరుగుతుంది సార్. నూడిల్స్ అందరూ తినరు, అందుకే క్వాంటిటీని బట్టి షుగర్ ఫ్రీగా ఇద్దాం. అలా కాదండి, మనం ఇచ్చే సరుకుని బట్టి ఫ్రీ ఆఫర్ ఐటమ్ కూడా మారుద్దాం. సీత గారు ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళ సలహాలు కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టుగా ఉంది. మునుగుతాయి తప్ప ఒడ్డుకు చేరేదే ఉండదు. నవ్వే బదులు మీకు తెలిస్తే సలహా చెప్పండి మేడం. సార్, ఇలా అన్నిటికీ సేల్ కావాలని ఫ్రీ ఆఫర్స్ పెడితే అది లాసే తప్ప ఎప్పటికీ లాభాల బాట పట్టదు. మరేం చేయాలంటారు? సార్, మన దగ్గర హై క్లాస్ పీపుల్ కంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్ రన్ చేస్తేనే సక్సెస్ అవుతాం. ఇంట్రెస్టింగ్. ఎలా చేయాలంటారు? చెప్తాను సార్. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ నెలసరి బడ్జెట్ వేసుకొని మరీ సరుకులు కొంటారు. అది కూడా 10-15 రోజులకు సరిపడ మాత్రమే. 2-3 దఫాలుగా కొంటారు. కొనేవాళ్ళందరూ ప్రతి నెల ఏ షాపులో ఎంతెంత రేట్లున్నాయో లెక్కలు వేసుకుంటారు. ఎక్కువైతే మంచి నాణ్యతతో రూపాయి తక్కువకి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మాత్రమే వెళ్తారు. ఇక్కడే ఇంకో కీ పాయింట్ కూడా ఉంది సార్. వచ్చేవాళ్ళు కూడా 2 kgs, 5 kgs ప్యాక్ వైపు పొరపాటును కూడా దృష్టి పెట్టరు. కేవలం ½ kg నుంచి kg వరకు ఉన్న ప్యాకులు మాత్రమే తీసుకుంటారు. నేను చెప్పిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సేల్స్ పెరుగుతాయి. ఏమంటారు సార్? ఫెంటాస్టిక్. అంతేకాదు సార్, ఇక్కడ మ్యాక్సిమం షాపింగ్కి మిడిల్ క్లాస్ ఆడవాళ్లే ఎక్కువగా వస్తారు. ఫ్రీ డోర్ డెలివరీ పెట్టండి. మోతబరువు తప్పుతుందని సంబరపడటమే కాదు, వాళ్లే మన సూపర్ మార్కెట్ బావుందని మరో 10 మందికి చెప్తారు. సూపర్ సీత గారు, ఇది మీరు ఎలా చెప్పగలిగారు? నేను అదే మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను సార్. ఇమీడియట్గా మన సీత గారు చెప్పినట్టు మన కంపెనీ బ్రాంచెస్ అన్నిట్లో రేట్లు, క్వాంటిటీల్లో రివైజ్ చేసి జనాలకు తొందరగా రీచ్ అయ్యేలా పబ్లిసిటీ చేయండి. అలాగే సార్. అలాగే సార్. సీత గారు, షల్ వి? ఇదే మీ క్యాబిన్. హే చైత్ర సార్. కమ్. తన పిఏ ఈ రోజు నుంచి మీ వర్క్స్ ప్రోగ్రామ్స్ అన్ని తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్. హలో మ్యామ్. నౌ యు గో. ఓకే సార్. హే హే వెయిట్ వెయిట్ వెయిట్. సీత గారికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకో. షూర్ సార్. గాట్ ఇట్? ఓకే సార్. ఓకే మ్యామ్. మీరు కూర్చోండి. పర్లేదు సార్, మీరు వెళ్ళాక కూర్చుంటాను. అరే ఫస్ట్ డే అండి, నో ఫార్మాలిటీస్. ప్లీజ్ సిట్. అదిగోండి, అదే నా క్యాబిన్. మీకు తోడుగా మీ కనుసన్నలోనే ఉంటాను. మీరు చిన్న సైగ చేస్తే చాలు
మీతో ఉంటాను. సారీ సీత గారు, తెలుగు సరిగా మాట్లాడడం రాక నాకు ప్రాబ్లం అవుతుంది. వాట్ ఐ మీన్ టు సే ఇస్, నా క్యాబిన్ కూడా మీకు ఎదురుగానే ఉంది. ఎనీ టైం ఏ హెల్ప్ కావాలన్నా అడగండి అని చెప్తున్నాను. ష్యూర్ సార్. చెప్పాలనుకుని మర్చిపోయాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. 11. ఏంటది? ఇప్పటికి మీరు నాకు చెప్పిన థ్యాంక్స్ సంఖ్య. అమ్మవారికి కుంకుమార్చనలాగా నాకు థ్యాంక్స్తో మీరు అర్చన చేసేలా ఉన్నారు. అది అర్చన కాదు సార్, జస్ట్ ఫార్మాలిటీ. అఫ్ కోర్స్. ఇంకో విషయం, ముందు ముందు నేను మిమ్మల్ని బాగా వాడుకోవాలనుకుంటున్నాను.